వెల్ సార్, టాకింగ్ అబౌట్ ఐఐటి. సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అండ్ నా ఫ్రెండ్స్, నా కజిన్స్ లిస్ట్లో ఫస్ట్ టైం ఐఐటి క్రాక్ చేయని వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకుందామనే ఒక డెసిషన్కి వస్తారు. సో ఆ లాంగ్ టర్మ్ తీసుకోవడం ఓకే, బట్ అది ఎంతవరకు ప్రిఫరబుల్ అంటే, బికాజ్ ఒక 1 year వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో మీరేం సజెస్ట్ చేస్తారు లాంగ్ టర్మ్ గురించి ఐఐటిలో? సో ఇక్కడ లాంగ్ టర్మ్ అన్నప్పుడు అంటే 1 year డ్రాప్ అంటాం దాన్ని, రిపీటర్స్ బ్యాచ్ ఆర్ డ్రాపర్స్ బ్యాచ్ అని. జనరల్గా ఓ టాపర్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓ డ్రాపరు అంటే 1 year డ్రాప్ అయిన వాడు టాపర్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. వై? బికాజ్ ఈ ఆల్రెడీ హ్యాస్ సర్టన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, అసలు ఎవరు లాంగ్ టర్మ్ తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు. దిస్ ఈజ్ వెరీ క్లారిటీ ఉండాలి. ఎందుకంటే బయట చాలా ఎక్కువగా ప్రొవోక్ చేస్తూ ఉంటారు లాంగ్ టర్మ్ అని, ఎందుకంటే ఇట్స్ బిగ్ బిజినెస్ కాబట్టి. ఎవరు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు? 5th 6th క్లాస్ నుంచి ఐఐటీఏ డ్రీమ్గా పెట్టుకొని 12th వరకు చదివి జస్ట్ సమ్ XYZ రీజన్స్ వల్ల లాస్ట్ మినిట్లో నీ డ్రీమ్ మిస్ అవుతావు చూడు, యూ కెన్ గో. లేదా నీకు ఐఐటీ అంటే ఒక ప్యాషన్ ఉంటుంది, యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ లాంగ్ టర్మ్. ఆర్ ఎల్స్ నువ్వేదో SC ST రిజర్వేషన్స్ ఏవి ఉండుంటాయి, నీకు గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. బికాజ్ ఒక వ్యక్తి ఐఐటీలో చదివిన దానికి ఒక వ్యక్తి మామూలు నార్మల్ కాలేజీలో చదివిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, లైఫ్లో కానీ, లైఫ్ స్టైల్లో కానీ, లైఫ్లో ఉన్న బ్యూటీ కానీ. సో ఎవ్రీథింగ్ విల్ బి చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి నీకు అలాంటి ఎక్స్ట్రా థింగ్స్ లైక్ SC ST అని కానీ, లేదా ఒక ప్యాషన్ ఉన్నా కానీ, లేదా చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ, లేదా బాగా చదువుకుంటూ వచ్చావు, సడన్గా ఏదో హెల్త్ రీజన్స్ వల్లనో నీవు సడన్గా పర్ఫామ్ చేయలేకపోయావు ఎగ్జామ్స్లో, యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ దట్. అంతేకాని ఇంటర్ ఫెయిల్ అయ్యాను కదని లాంగ్ టర్మ్కి వెళ్ళటం, అండ్ నీకు నచ్చిన కాలేజీ సీట్ రాలేదు కదని లాంగ్ టర్మ్కి వెళ్ళటం, లేదా ఫ్రెండ్ ఎవరో లాంగ్ టర్మ్కి వెళ్తున్నారు కదని వెళ్ళటం, పేరెంట్ ఏదో ప్రెజర్ చేస్తున్నారు కానీ వెళ్ళావనుకో, లాంగ్ టర్మ్ అనేది 1 valuable yearని కిల్ చేయటం అవుతుంది. బికాస్ డియర్, ఒక 1-2 months నీకు ఆ ఫీల్ బాగానే ఉంటుంది, కానీ తర్వాత బోర్ ఫీల్ అవుతావు. ఆ బోర్ వల్ల లాస్ట్ ఇయర్ వచ్చిన దానికన్నా ఇంకా దరిద్రమైన ర్యాంక్ వచ్చిన వాళ్ళని నేను ఎవ్రీ ఇయర్ చాలామందిని చూస్తూ ఉంటాను. సో ఐ విల్ సజెస్ట్ ఓన్లీ ఫర్ దోస్ హు ఆర్ హైలీ ఫ్యాషనేట్ అబౌట్